ముందుగా అందరికీ జై తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరి మాట్లాడుతున్నటువంటి మాట పొద్దుగాల లేస్తే కేసీఆర్ని అరెస్టు చేయాలి అని మాట్లాడుతున్నారు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద 1000 కోట్లు దోచుకున్నాడు, 1,00,000 కోట్లు దోచుకున్నాడు అని అంటున్నారు. ఎందుకు? గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించిండు? రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు అరెస్టు చేయాలనా? రైతు బీమా ఇచ్చినందుకు అరెస్టు చేయాలనా? ఆడబిడ్డకు కేసీఆర్ కిట్టు ఇచ్చినందుకు అరెస్టు చేయాలనా? కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు అరెస్టు చేయాలనా? ఇంటింటికి నల్లా ఇచ్చినందుకు అరెస్టు చేయాలనా? మరి ఏ విధంగా అరెస్టు చేయాలి? మరి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకున్నారు అని అంటున్నారు. మీరు చూసిండ్రా దోచుకున్నట్ల? అక్కడ నిజమేందో అబద్ధమేందో ఎవ్వనికి తెలియదు. ఖాళీ దోచుకున్నాడు. అందుకే ఈరోజు వస్తుండు కదా విచారణకు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్నాక మాట్లాడండి. ఇప్పటికే అబద్ధాన్ని నిజంగా చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పుడైనా అది తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. గుర్తు పెట్టుకోండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నరేందర్ అన్న. గలగల్లలాడేటి గంగమ్మ తల్లిని నల్లారే గల్లకు మళ్ళించినాడమ్మా. కాళేశ్వరం తోటి 1,00,000 ఎకరాలు గలగాలలాడించే మన పెద్ద రైతన్న. ఎట్లుండే మన పల్లెలు, గతములో నెర్రెవారని నేలలు, 7 ఏళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు.